హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఉన్నటువంటి వందలాది వీడియోస్ మనం చేస్తున్నాం. సో ఈరోజైతే మొదటి షిఫ్ట్ 21వ తారీఖు జనవరి 9 గంటల నుంచి 12 గంటల వరకు మొట్టమొదటి జేఈ ఎగ్జామ్ అయితే పూర్తయింది. సో కీ టేక్అవేస్ ఏంటి, ఏం జరిగింది, ఎగ్జామ్ సెంటర్ల దగ్గర ఉన్నటువంటి డిఫరెంట్ సినారియోస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఈరోజు జరిగినటువంటి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ వచ్చేసి చాలా కష్టంగా వచ్చిందండి. అదేవిధంగా లెంతీ క్వశ్చన్స్ వచ్చాయి. ఫిజిక్స్ వచ్చేసి సులభంగా వచ్చింది అండ్ అంటే ఈజీ టు మోడరేట్. రసాయన శాస్త్రం వచ్చేసి మొత్తం కూడా మోడరేట్గా వచ్చింది. మొత్తం క్వశ్చన్లు అన్నీ కూడా ఎన్సీఆర్టీ సిలబస్ బేస్ మీదే వచ్చినాయి అన్నమాట. సో ఈరోజు మొత్తం ట్రెండ్ కానీ పరిశీలించినట్లయితే ఈజీ ఫిజిక్స్ అండ్ డెడ్లీ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ మాత్రం ఇరగదీసింది క్వశ్చన్ పేపర్. ఇట్స్ అ సో టఫ్ పేపర్. వెరాజ్ ఈజీగా వచ్చినటువంటి పేపర్ వచ్చేసి ఈజీ. దట్స్ వై ఐ కెప్ట్ దిస్ ఇన్ గ్రీన్ సింబల్. సో డేంజరస్ సింబల్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ మోడరేట్ సింబల్ ఫర్ కెమిస్ట్రీ. సో ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయన్నమాట. మ్యాథమెటిక్స్ ఎప్పట్లాగే లాస్ట్ ఇయర్ కూడా అట్లే జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎక్కువ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది. క్యాలిక్యులస్ మరియు వెక్టార్స్పై ఎక్కువ ప్రశ్నలు రావడం అనేది జరిగింది. సమయం మొత్తం ఇక్కడే వృధా అయిపోయిందని చెప్పేసి విద్యార్థులందరూ కూడా చెప్పడాన్ని నేను గమనించాను. సో ఫిజిక్స్ విషయం వచ్చేసరికి ఎక్కువ ఫార్ములా బేసిస్గా ఉంది. 2025 తరహాలోనే అనేక ప్రశ్నలు వచ్చాయన్నమాట. అంటే ద ప్యాట్రన్ ఆఫ్ 2025 రిపీటెడ్ ఇన్ దిస్ ఎగ్జామ్ ఆల్సో. సో ఇది ఈజీ టు మోడరేట్ పేపర్గా మనం ఫిజిక్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా రసాయన శాస్త్రం కనుక వచ్చినట్లయితే ఇది కంప్లీట్గా ఎన్సీఆర్టీ బేసిస్ మీద ఈ క్వశ్చన్లు అనేవి రావడం జరిగింది. అదేవిధంగా ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ తీసుకున్నప్పుడు ఏ బిట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వెరాజ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఏ బిట్ ఆఫ్ ఇంపార్టెన్స్ తక్కువ ఉంది. సో స్కోర్ పెంచుకోవడానికి ఇంటీజర్ ప్రశ్నలపై ఎక్కువ దృష్టి పెట్టమని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ సెషన్ ఉందో వాళ్ళందరికీ కూడా మనం అడ్వైజ్ అనేది చేయడం జరుగుతుంది. ఇకపోతే భద్రతా చర్యలు ఏదైతే ఎన్టీఏ వారు తీసుకున్నారో ఆధార్ అథెంటికేషన్ బయోమెట్రిక్ తనిఖీల వల్ల కొన్ని కేంద్రాల్లో ఆలస్యం అయితే జరిగింది. మీ ఆధార్ అప్డేట్ అయిందో లేదో చూసుకోవాల్సినటువంటి అవసరం మీకుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆధార్ మీకు కానీ అప్డేట్ అవ్వకపోతే ఆల్టర్నేటివ్గా ఏదన్నా గవర్నమెంట్ ఐడీస్ తీసుకోవాల్సినటువంటి ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళాలి. ఇది తప్పనిసరిగా చేయవలసి ఉందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కమ్మలు కానీ ముక్కు పుడకలు కానీ నాకు ఆ దేవుడు బాబా కట్టిండని నేను దీన్ని తీసేయను అని చెప్పి ఇట్లాంటివన్నీ చెప్పొద్దు. సో ఇట్లాంటివన్నీ ఎన్టీఏ ఎందు బాబా కట్టిండా, లేకపోతే మీ నాయనమ్మ గిఫ్ట్ ఇచ్చిందా, లేకపోతే మా యొక్క క్యాస్ట్లో ఇది తప్పనిసరినా, ఈ స్టోరీస్ చెప్పొద్దు. మొత్తం తీసేయాల్సిందే. నో మెటల్ షుడ్ నాట్ బి అలౌడ్. మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి. నువ్వు ఏది ఉన్నా కూడా తీసి ఇంటికాడ పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ ఆడ బయట పెట్టుకొని ఏడాది ఇక్కడ పోగొట్టుకోవద్దు. ఓకే. సో మొత్తం అయితే ఈ ఫ్రిస్కింగ్ కూడా చేసి చూస్తున్నారు అనమాట. ఫ్రిస్కింగ్ అంటే తెలుసు కదా, నొక్కటం. ఎక్కడ మొత్తం నెక్కి చెక్ చేస్తున్నారు. మీరు ఏది కనిపించినా తీసి బయటపడేస్తారు. కాబట్టి ఫ్రిస్కింగ్ ఉంది, ఆధార్ అథెంటికేషన్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో డ్రెస్ కోడ్ నిబంధనలు, లోహపు వస్తువులు, ఆభరణాలు, తాళ్ళు, ముక్కు పుడకలు. మన వాళ్ళకి ఈదికి ఒక బాబా ఉంటాడు కాబట్టి ఎవడో ఒకటి తాడు కడతానే ఉంటాడు. ఓకే. సో షూస్ వేసుకోవద్దు. జస్ట్ నార్మల్ చెప్పలు వేసుకొని వెళ్ళండి. మందపాటి సోల్స్ ఉన్నాయి అయితే పర్వాలేదు, కానీ షూస్ కూడా హెవీ షూస్ ఆర్ నాట్ పర్మిటెడ్. అసలు ఈ ఒక రకంగా చెప్పాలంటే ఆ షూస్ వేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే దానివల్ల ఇంకొంచెం అడిషనల్ చెకింగ్ పడుతుంది అనమాట. సో సాధారణ చెప్పులు వేసుకోకపోతే మనకి ఏ పంచాయతీ లేదు. ఓకే. తేలికపాటి దుస్తులు వేసుకోండి, కొంచెం కంఫర్టబుల్గా ఉండేదట. అది టైట్గా ఉంటే దృష్టి మొత్తం నీకు బట్టల మీదకి పోద్ది, కానీ ఎగ్జామ్ రాయబుద్ది కాదు. సో పెద్ద బటన్స్ లేనటువంటి చొక్కాలు. ఎందుకంటే వాడు ఒకవేళ ఫ్రిస్కింగ్ చేసినప్పుడు నువ్వు ఏదైనా ఓపెన్ చేసి చూపించాలనిపిస్తుంది. ఇంకో చెప్పిన చొక్కాకు కూడా నార్మల్ బటన్స్, జస్ట్ లైక్ క్యాజువల్ షర్ట్. ఓకే. అది వేసుకొని వెళ్ళండి. సో అడ్మిట్ కార్డు తప్పనిసరిగా ఎత్తుకుపోవాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎత్తుకెళ్ళాలి. సో ఇది ఏదైతే అప్లికేషన్లో మీరు చేసినప్పుడు మీరు ఫొటోస్ ఇచ్చుంటారో సేమ్ ఫోటోని తీసుకెళ్తే మీకు శ్రమ అనేది తగ్గుతుంది. సో ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ అనేది తప్పనిగా తీసుకోవాలి. సెల్ఫ్ డిక్లరేషన్ నింపడానికి ఇంటి వద్ద సంతకం చేయొద్దు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా నింపండి. బట్ దాని సిగ్నేచర్ మాత్రం ఇన్విజిలేటర్ ముందు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.
సో మీకు తెలిసిందే ఇప్పుడు నేతాజీ జయంతి 23వ తారీఖు ఉంది కాబట్టి కోల్కతాలో ఎవరైతే విద్యార్థులు కొంతమంది అక్కడ కూడా రాస్తుంటారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. అందువల్ల ఎన్టీఏ ఇచ్చేటువంటి మెసేజ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మీరు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దెర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ఎగ్జామ్ డేట్ ఆల్సో, బెంగాల్కి సంబంధించినంత వరకు అక్కడ అలా ఉందన్నమాట. సో వేరేజ్ బెంగళూరులో చూస్తే మీరు కొన్ని అక్కడక్కడ స్క్రీన్స్ ఇబ్బంది జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బెంగళూరులో ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్క్రీన్ స్ట్రక్ అయిపోయిందనేసి కొన్ని కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. సో మీరు కానీ ఇన్విజిలేటర్ కానీ ఆ విషయాన్ని కానీ చెప్తే మీరు ఏదైతే టైం లాస్ అవుతారో ఆ యొక్క స్క్రీన్ ఆగిపోవడం వల్ల దట్ టైమ్ విల్ బీ గివెన్ బ్యాక్ టు యూ. సో ఇఫ్ యూ ఇన్ఫార్మ్ ఇట్ టు ద ఇన్విజిలేటర్. సో ఇది ఒక మీమ్ అయితే సోషల్ మీడియాలో బాగా చక్కర కొడుతుంది. ఆ మీమ్ పేరు మ్యాథ్స్ వర్సెస్ మీ అనేటువంటి మీమ్ ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో అయితే ఈరోజు ట్రెండింగ్ మీమ్గా ఉంది. ఇది ఏంటంటే మ్యాథ్స్ యొక్క టఫ్నెస్ని తెలియజేస్తూ ఈ మీమ్ అనేది చేయడం జరిగింది. ఇట్స్ ఏ పాపులర్ మీమ్, యూ కెన్ వాచ్ అండ్ ఎంజాయ్. సో పేపర్ లీక్ వీడియోలు ఇదొక మాఫియా. వీళ్ళు ఏంటంటే అసలు మొదలు పెట్టకముందే పేపర్ లీక్ అయిపోయింది, పేపర్ లీక్ అవుతుంది, నాకు కేకలేస్తుంటారు. సో పేపర్ లీక్ ఏం జరగలేదు. సో పేపర్ లీక్ వీడియోలు పూర్తిగా అంత అబద్ధం. ఎన్టీఏ ఎన్క్రిప్టెడ్ పేపర్స్ని వాడుతుంది కాబట్టి ఇటువంటి అపోహలని కూడా మీరు నమ్మొద్దు. సో తల్లిదండ్రులకు ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటి అంటే పరీక్షా కేంద్రాల వద్ద వీళ్ళందరూ 17 ఇయర్స్ కిడ్సే కాబట్టి అందరూ తల్లిదండ్రులు వచ్చేస్తున్నారు. చాలా రద్దీ ఉంది. ఓకే, మీరు ఎండ ఉన్నటువంటి ప్రాంతాలుగానైతే గొడుగు పట్టుకొని వెళ్ళండి, వాటర్ బాటిల్ క్యారీ చేయండి. చాలా దిక్కల్లో పేరెంట్స్ కూర్చునేటువంటి సదుపాయాలు అయితే లేవు ఎగ్జామ్ సెంటర్లో, ఇదైతే వాస్తవం. సో విద్యార్థులకు సంబంధించి ఐడి ప్రూఫ్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన బిలాంగింగ్స్ ఏదైతే నేను చెప్పాను చెక్ లిస్ట్లో, సో అవి మీరు తప్పనిసరిగా పేరెంట్స్గా మీరు వెరిఫై చేసుకొని వాడు ఒకవేళ ఏదైనా టెన్షన్లో ఉండి మర్చిపోయినా సరే మీరు వాటన్నిటిని కూడా భద్రపరచుకొని ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో దీని గురించి పిల్లల్ని నిందించే ప్రయత్నం చేయొద్దు. సో ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ది చెక్ లిస్ట్. దానికి సంబంధించినటువంటి అడిషనల్ డాక్యుమెంట్స్ ఏదైనా అవసరం అయితే మీ బ్యాగ్లో క్యారీ చేసుకోండి, దగ్గర పెట్టుకోండి. ఎట్ ఎనీ హార్డ్ టైమ్స్ ఏదైతే ఉంటే హార్డ్ టైమ్స్లో మీరు దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీని యొక్క వర్డిక్ట్, ఫైనల్ వర్డిక్ట్, టేక్అవేస్ ఏంటి అంటే మ్యాథ్స్ అనేది మీకు చెప్పాను కఠినం, ఫిజిక్స్ అనేది సులభం, కెమిస్ట్రీ అనేది మీడియం. ఓకే, ఎంట్రీ విషయంలో వచ్చేసి నో మెటల్ నో షూస్. ఓకే, అడ్మిట్ కార్డు, ఐడి, సో అదొకటి తీసుకెళ్ళాలి. సో కెమిస్ట్రీలో ఇంటిజర్ ప్రశ్నలపై ఎక్కువ దృష్టి పెట్టండి. ఆ రకంగా ఈరోజు పేపర్ అయితే ఉంది. సో భయపడొద్దు, బీ ప్రిపేర్డ్. సో రేపు ఏదైతే ఉందో మీకు ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ కూడా నేను ఈరోజు ఈవినింగ్ ఏదో ఒక టైంకి అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క స్నేహితులకి, బంధుమిత్రులకి, మీరు అందరూ ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ 3 గంటల సేపు సమయం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో యూ జస్ట్ షేర్ ఇట్ ఇన్ యువర్ గ్రూప్స్ వేర్ అదర్ పేరెంట్స్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.